పైపింగ్ కుట్టేటప్పుడు థ్రెడ్ పర్ఫెక్ట్‌గా పట్టుకుంటే చాలండి. సూపర్‌గా వస్తది ఫినిషింగ్ అనేది. చూసేద్దాం ఎలా కుట్టాలో. ఫస్ట్ మీరు ఏ క్లాత్‌తో పైపింగ్ వేద్దాం అనుకుంటున్నారో ఆ క్లాత్‌ని క్రాస్‌గా కట్ చేసేసుకోండి. మనకి పొడుగు ఎంత కావాలో అంత జాయింట్లు వేసుకోండి. తక్కువైతే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని వెడల్పు అనేది 1 ఇంచ్ ఉండాలన్నమాట. ఫోల్డింగ్ చేసిన తర్వాత 1 ఇంచ్ అన్నా ఉండాలి. 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండకూడదు. మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. ఇలా వీడియోలో చూపించినట్టు కుట్టిన తర్వాత చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. రౌండ్ అనేది పర్ఫెక్ట్‌గా తిరుగుతదనమాట. కుట్టు కట్ అవ్వకుండా కట్స్ ఇవ్వండి. అసలైంది మెయిన్ ఇంపార్టెంట్ 12వ నెంబర్ థ్రెడ్. ఇలా వీడియోలో చూపించినట్టు పెట్టేసుకుని స్టార్టింగ్‌లో రఫ్ ఇచ్చుకుని టైట్‌గా పట్టుకోండి. లూజ్ వచ్చిందంటే మీరు ఎంత సన్నగా థ్రెడ్ తీసుకున్నా పైపింగ్ లావు వస్తది. టైట్‌గా తీసుకుంటే బాగా సన్నగా వస్తది. అలా కాకుండా ఆ థ్రెడ్ ఎంత లావు ఉందో అంత లావు ఫోల్డింగ్ అనేది క్లాత్‌తో చేయాలన్నమాట. మీకు 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ వెళ్ళారంటే మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను ఎంత చెప్పినా కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తదండి. చూసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తది. కానీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి.